దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వారు చాలా రకాల ఉపమానాలతో బోధ చేశారు. చాలా సందర్భాల్లో ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు అని. ఒకరికి 2 కుమారులుండిరి, అందులో చిన్న కుమారుడు దూరదేశానికి వెళ్ళాడు అని. ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉండగా అందులో 1 వెండి నాణ్యము ఓడిపోయింది అని. ఒకరికి 100 గొర్రెలు ఉండగా అందులో 1 గొర్రె తప్పిపోయింది అని. ఈ రీతిగా యేసు ప్రభు వారు చాలా సందర్భాల్లో, ఒక రాజు తన కుమారునికి పెళ్లి చేశారు, ఆ పెళ్లి కబురు పెట్టిన వారిని మరలా ఆహ్వానించడానికి దాసులను పంపించాడు అని, ఇలా చాలా చాలా ఉదాహరణలు, ఉపమానాలు చెప్పాడు దేవుడు. అటువంటి ఒక సందర్భం, ఒక చిన్న మాట ఇక్కడ ఉపయోగించాడు. యెరూషలేమా యెరూషలేమా, నిన్న అనేక సార్లు కోడి తన పిల్లలను చేర్చుకున్నట్లుగా చేర్చుకోవాలని చూశాను. ఎలాంటిదంట యెరూషలేము అని అంటే, అక్కడ రాయబడింది ప్రవక్తలను చంపుతా ఉంది, ఏమండి, యాజకులను చంపుతా ఉంది, దేవుని దాసుల్ని చంపుతా ఉంది. వాస్తవానికి యెరూషలేము పట్టణము దేవుడు కోరుకున్న పట్టణం, దేవుని పట్టణం, దేవుడు కోరుకున్న ప్రాంతం. దేవుడు కోరుకున్న మనుషులు ఎలా మారిపోయారు అంటే, ప్రవక్తలను చంపే స్థితిలోనికి మారిపోయారు. గాడిదలు కాసుకుని సౌలుని, ఏమండి, సమూయేలు అభిషేకించి ఆయన రాజుని చేశాడు. ఆ రాజు కోపం వచ్చి ఒకసారి, ఆ రోజుల్లో నిలువుటంగి, ఇప్పుడు కూడా సిఎస్ఐ, ఆర్సీఎం ఇలాంటి వాటిలో నిలువుటంగి వేసుకుంటారు. నిలువుటంగి వేసి ఇక్కడ ఒక తాడు కట్టుకుంటారు, దాన్ని ఏపోదు అంటారు. అలా నిలువుటంగి మీద ఏపోదు ధరించినటువంటి 80 మంది పాస్టర్లను ఖడ్గంతో నరికించేశాడు. ఎవరు? గాడిదలు కాసుకునేటువంటి సౌలుని రాజుని చేస్తే. ఈ మానవ మైండ్ ఎలాంటిదంటే, అవసరం ఉన్నప్పుడు ఒకలాగా పనిచేస్తుంది, అవసరం తీరినాక ఇంకోలాగా పనిచేస్తుంది. అందుకే వెనకటి రోజులు ఒక సామెత పుట్టింది. ఏంటి ఆ సామెత అంటే, అవసరం ఉన్నంతసేపు మల్లయ్య గారు అనడట, అవసరం తీరిపోయినాక అనడట కదా. మనుషుల మైండ్ అటువంటిది. ఒక రాజు గురించి రాయబడింది, రాజు స్థిరపడిన తర్వాత, చెప్పండి, గర్వపడ్డాడు. ఎప్పుడు వచ్చిందంటే గర్వం? స్థిరపడిన తర్వాత. రోగం తగ్గింది, బాధలు పోయినాయి, దెయ్యాలు పోయినాయి, మంత్రాలు పోయినాయి, కష్టాలు పోయినాయి. ఇక నేను ఇప్పుడు పర్లేదు, నేను ఆర్థికంగా బలపడ్డాను, శరీరంలో బలపడ్డాను, నాకు కాస్త ఏదో అంటారు, తల్లిదండ్రులు అంటారు, రెక్కలకు బొచ్చు వచ్చాక 2 రెక్కలకి 4 రెక్కలు చేస్తే తల్లిదండ్రులు విడిచిపెట్టారు, పెళ్లి చేస్తే తల్లిదండ్రులు విడిచిపెట్టారా అని పల్లెటూరు తల్లిదండ్రులు అంటారు. అలాగనే ఈ యెరూషలేము అనేటువంటి ఈ పట్టణము, ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా తయారయ్యారు అనంటే, చాలా భయంకరులుగా తయారయ్యారు. చాలా భయంకరంగా తయారయ్యారు. వారు ఆత్మీయతను కోల్పోయారు, దుర్మార్గులుగా తయారయ్యారు. సమాజంలో, నేటి ప్రపంచంలో కూడా చూస్తుంటాం, అవసరం వచ్చినప్పుడు ఒకలాంటి ప్రార్థన, అవసరం తీరిన తర్వాత ఒకలాంటి జీవితం చాలా మందిలో కనపడతా ఉంటది. అయితే అవసరం ఉన్నప్పుడు ఎలా ఉన్నామో, అవసరం లేనప్పుడు కూడా మన ప్రార్థనా జీవితం అలా ఉంటే, అలాంటి వ్యక్తిని దేవుడు ఎప్పుడూ ఒక కంట కనిపెట్టుకునే ఉంటాడు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా. భక్తి జీవితంలో మనిషి ఉండకూడదు, లోకంలో ఉండకూడదు, భక్తి జీవితంలో కూడా ఉండకూడదు. ఇక్కడ యెరూషలేముతో మాట్లాడుతున్నాడు, యెరూషలేము పట్టణ వాసులతో మాట్లాడుతున్నాడు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. యెరూషలేముకు ఎలా, యేసు ప్రభు ఉన్నటువంటి కాలంలో, అంతకు ముందు కాలం నుండి ఈ యెరూషలేములో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి చూపిస్తా ఉంది. అదే చెప్పాను కదా, సౌలు, గాడిదలు కాసుకునేటువంటి సౌలు, ఆయన్ని అభిషేకించి రాజును చేస్తే ఆయన ఏం చేశాడంటే, పాస్టర్ని చంపేశాడు. 80 మంది పాస్టర్ని చంపేశాడు. ఏమండి, సర్వసాధారణంగా పాస్టర్ మీదకి ఎవరు ఎదురు మాట్లాడడానికి అంతగా ఇష్టపడరు, కానీ పాస్టర్ని చంపే అంత కోపం వచ్చేసింది ఆయనకి. ఆ కోపానికి ఆయన పని పెట్టాడు. నేను జీతం ఇస్తే, రాజులు కదా జీతం ఇచ్చేది ఆ కాలంలో, నేను జీతం ఇస్తే బ్రతికే మీరు నాకు నీతులు చెప్తారా, నాకు పోతలు చేస్తారా, నన్ను గద్దిస్తారా, నాది తప్పు అంటారా, తప్పు లేని మానవుడు లేడా అంటూ సేవకుని మీదకే రివర్స్ అయిపోయి సేవకుల్ని చంపేశాడు. అలాంటి పరిస్థితిలో ఉన్న ఆ యెరూషలేము మీద దేవుని ప్రేమ, ఎలాంటి ప్రేమ చూపిస్తున్నాడో అక్కడ చెప్పాడు. ఆ మాట ఏమని చెప్పాడండి? రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను
రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని. ఏంటట? ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఏంటా ఉదాహరణ? కోడి తన పిల్లలను ఎలాగో చేర్చుకొనునో. ఎప్పుడెప్పుడు చేర్చుకుంటుంది కోడి? సాయంత్రం అయిందనుకోండి, కోడి పిల్లలను ఎక్కడికి వస్తాయి? ఉన్నారు ఇక్కడ. సాయంత్రం అయింది, కోడి పిల్లలు ఎక్కడికి వస్తాయి? తల్లి దగ్గరకు వస్తాయి, ఇంట్లోకి వస్తాయి కదా. బయట మేత వేయడానికి ఇల్లే అనుకుందాం. ఆ ప్రక్కన ఎక్కడో పిల్లి లాంటిది మీ ఉన్నది. అప్పుడు పిల్లలన్నీ ఎక్కడికి వస్తాయి? యజమాని మన దగ్గరకు పరిగెత్తుకుని వస్తాయా? అన్నం పెట్టేది మీరు, నీళ్లు పోసేది మీరు, గంప పెట్టేది మీరు, మా పెంటెత్తేసేది పెంటెత్తేసేది ఎవరమ్మా? మనమే. నా పెంటెత్తేసేది మీరు, నాకు రోగం వస్తే మందులు వేసేది మీరు, నన్ను పిల్లి కాకి తినకుండా చూసేది మీరు, లాస్ట్కు తినేది కూడా. సరే, మన దగ్గరకు వస్తాయా? రావు. ఎక్కడికి వెళ్తాయి? ఓ పిల్లి శబ్దం చేస్తే ఎక్కడికి వెళ్తాయి? తల్లి దగ్గరికి వెళ్తాయి. పైన ఎక్కడో తిరుగుతూ ఉంటుంది గద్ద కదా, దాన్ని కనిపెడతాయి. అది కనపడగానే అది అక్కడ స్టార్ట్ అవుద్ది, రాకెట్ లాగా వచ్చేస్తుంది. ఆ విమానాలకు వెళ్ళి బాంబర్స్ విమానాల నుండి, యుద్ధ విమానాల నుండి బాంబులు పడతారు మీరు, అలా వచ్చేస్తుంది. అది కనపడేది ఆలస్యం. ఎక్కడికి వెళ్తే పరుగు పరుగున ఎక్కడికి? తల్లి చాటుకి వెళ్తాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి చాటుకి వెళ్తాయి. కాబట్టి దేవుడు ఒక మంచి ఉదాహరణ ఇచ్చాడు. ఏంటా ఉదాహరణ అంటే, కోడి తన పిల్లలను చేర్చుకున్న రీతిన. పిల్లలు బాగా పెద్దగైన తర్వాత తల్లి కోడి చేర్చుకోదు, దూరం చేస్తుంది. కానీ చిన్న పిల్లలప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ పిల్లల పక్షాన, ఒక్కొక్కసారి బాగా రోషం గల కోళ్ళు అంటారు, బాగా రోషం కలిగిన కోళ్ళు, గద్దలు, కాకులు వస్తే ఈ కోడి కూడా ఏం చేస్తుంది? ఏం చేస్తున్నాము? ఎగిరి పొడుస్తుంది, దాన్ని పారిపోయేటట్టు చేస్తుంది. మొన్న ఒక వీడియో చూస్తా ఉన్నా. ఒక కాకి ఈ కోడి పిల్లని పడదామని వచ్చింది. అది వచ్చి ఆ కోడి పిల్ల మీద పడింది. ఈ తల్లి కోడి వెళ్ళిందండి. అక్కడ పెట్టాడన్నమాట, ఆ లెటర్ రాశాడు, ఆ వీడియో పెట్టాడు. ఎందుకు ఈ పిల్ల కొరకు వచ్చి దొరికిపోతారా, నా సాగు ఇట్లా ఉంది అని రాశాడు కాకి గురించి. ఈ తల్లి కోడి అసలు కాకి విడిచిపెట్టట్లే. కాకి చిన్నగా ఉంది, తల్లి కోడి కూడా గట్టిగా మంచి మందంగా ఉన్నది. దాన్ని తొక్కి పట్టింది, ఈ కాళ్ళతోటి ఇలా ఇలా పెట్టింది. ఇక్కడ కంటి దగ్గర పడదు, ఒక కాలు ఇట్లా పట్టింది కటక్కున. ఇక ఒకటే పొడుసుడు. ఎవరు? తల్లి కోడి ఎవరిని పొడుస్తుంది? అసలు కాకి ఏమనుకొని వచ్చింది? పిల్లలు పట్టకపోదామని వచ్చింది. రోషం గల కోళ్ళు ఉంటాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవి అసలు విడిచిపెట్ట. కాకులు గద్దల్ని కాదు, కుక్కలు కూడా దగ్గరికి, కుక్కల్ని తరుముతాయి, పిల్లుల్ని తరుముతాయి. కొన్ని ఒకసారి అది కూడా ఒక వీడియోలు చూశాను నేను, బయట అంత గమనించాను. కాకపోతే కోడి బాగా శబ్దం చేస్తుందని అంటే వెళ్ళి పామును కొట్టాం. కొన్ని కోళ్ళు పాముల్ని కూడా పొడుస్తాయి. ఒక మంచి ఉదాహరణ ఇచ్చాడు. నేను మిమ్ములను, అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళేమో మటలు చేసే దాంట్లో ఆడుతున్నారు. వాళ్ళేమో ఎప్పుడు మటర్ అనేది ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ మాటలు అయిపోతాయి, తర్వాత దెబ్బలు అయిపోతాయి, తర్వాత కోపాలు విరిగిపోతాయి, తర్వాత పగలు విరిగిపోతాయి, తర్వాత మటర్ కాడికి వస్తుంది. స్టార్టింగ్ మటర్ రాదు ఎప్పుడైనా. ఫస్ట్ మాటలు వార్నింగ్, లాస్ట్ వార్నింగ్, ఫైనల్ డైలాగ్, జాగ్రత్త, హెచ్చరిక, గుండెలు నిద్రపోతు బిడ్డ, ఇవన్నీ ఫస్ట్ మాటలు. చెప్పి తినవరా 2 దెబ్బలు, అయినా మాటలు లేదు. అప్పుడు లోపల పగ పెంచుకుంటారు. ఏదో ఒక రోజు వీడిని అంతమొందించాల్సిందే, తీసేయాల్సిందే. అంటే యెరూషలేము ఎక్కడికి వెళ్ళిందనంటే మాటల మర్యాద దాటిపోయింది. ఏమండి? దెబ్బల్లో కంట్రోల్ అయ్యేది దాటిపోయింది. పగ అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది యెరూషలేము అనే పట్టణం. వాళ్ళంతా భక్తిహీనులై ఉన్నా కూడా దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, నేను ఇంకా మిమ్ములను కోడి తన పిల్లలను చేర్చుకునే రీతిగా మీ పిల్లలను నేను చేర్చుకోవాలని ఎన్నో మార్లు ఎదురు చూస్తున్నాడట అక్కడ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం మీరు గట్టిగా చెప్పాలని చిన్న చెప్తున్నా. హల్లెలూయా. ఏముందండి? ఏమున్నది అక్కడ? ఏమన్నాడు? కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకొనునో అలాగనే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు.
నిజంగా తల్లి ప్రేమ పిల్లల మీద ఎన్నో మార్లు చూపాల్సి వస్తుంది.